డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఒక వార్నింగ్ ఇష్యూ చేసింది. అదేంటి అంటే ఇక ముందు నుంచి ఎవరైతే యూఎస్ఏలో ఉన్నటువంటి ఫారిన్ నేషనల్స్ అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ ఉన్నారో వాళ్ళు స్పీడింగ్ టికెట్స్ వస్తే దానికి పర్యవసానాలు ఉంటాయి అని చెప్పి. అంటే ఒకప్పుడు ఈ స్పీడింగ్ టికెట్స్‌ని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎవరైనా చనిపోతే ఏదైనా క్రైమ్ లేదు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానియండి, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. బట్ ఈ స్పీడింగ్ మీద అంతగా ఉండేది కాదు. సో, ఇక ముందు నుంచి దాని మీద కూడా చాలా వరకు కూడా యాక్షన్స్ తీసుకోబోతున్నాము అని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ ఇంక వాళ్ళని యూఎస్ఏకి రానియకపోవడము, వీసాలు రివోక్ చేయడము ఇలాంటివి జరుగుతాయని. సో, దీనికి సంబంధించి అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ న్యూస్ అయితే నాకైతే చాలా వరకు కూడా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే రీసెంట్ టైమ్ లోపల ఇండియన్సే చాలా మంది కూడా ఈ రోడ్ యాక్సిడెంట్‌లో యూఎస్ఏలో చనిపోతున్నారు. లాస్ట్ 1 వీక్ బ్యాకే న్యూ జెర్సీలో ఉన్నటువంటి ఒక తెలుగు ఆవిడ చనిపోయారు. పాపం ఆవిడ ప్రాపర్‌గానే ఉన్నారు. కరెక్ట్‌గానే రూల్స్ ఫాలో అవుతూ ఉన్నారు. బట్ అక్కడి నుంచి వచ్చి డాష్ ఇచ్చిన అతను కూడా ఇండియన్ తెలుగతనే 18 ఇయర్స్ అబ్బాయి అనేదైతే న్యూస్. బట్ రీజన్ ఏంటి అనేది తెలీదు. అండ్ ఆగి ఉన్న కారుని అది కూడా సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న కారుని డాష్ చేయడం వలన పాపం ఆవిడ చనిపోయారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆమనగల్ అనుకుంటాను. మేబీ నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇండియాలో ఎక్కడ అని చెప్పేసి. బట్ యూఎస్ఏలో మాత్రం న్యూ జెర్సీలో. పాపం ఆవిడ బానే రూల్స్ ఫాలో అవుతూ ఉన్నారు. సో, ఇలాంటివి చూసినప్పుడు అబ్బా! ఇలాంటివి వస్తే బెటరే కదా అని చెప్పి. బట్ అక్కడ ఏమైంది రెక్లెస్ డ్రైవింగా? లేకపోతే బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా? లేకపోతే డిస్ట్రాక్షన్ డ్రైవింగా? అసలు ఎలా జరిగిందనేదైతే ఇంక మనకు తెలీదు. అండ్ ఈ మధ్య కాలంలో ఒక చిన్న అబ్బాయి కార్‌లో నుంచి బయట పడి సో, ఇలాంటివి చాలా కూడా జరుగుతూ ఉన్నాయి. సో, మేబీ ఇది చాలా వరకు గుడ్ న్యూసే అని అనిపిస్తది. ఇలాంటి స్పీడింగ్ టికెట్స్ కూడా ఇష్యూ చేస్తేనే చాలా వరకు బెటర్ అని చెప్పేసి. డీయూఐ, డీడబ్ల్యూఐ వాటితో పాటు ఈ స్పీడింగ్ టికెట్స్ అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అండ్ కార్‌లో వేరే పిల్లలను కూర్చోబెట్టినప్పుడు కూడా సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టకపోవడం, ఇలాంటి వాటి మీద యాక్షన్స్ తీసుకుంటే చాలా వరకు బెటర్‌గానే ఉంటది. సో, ఇంకా యూఎస్ఏలో స్పీడింగ్ టికెట్స్ అనేది ఒకప్పుడు ఓకే. ఉన్నా కూడా అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక ముందు నుంచి మనకి వీసాలు ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినా కానియండి, లేకపోతే ఏదైనా గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌కెళ్ళినప్పుడు ఇది కూడా ఒక మార్పులాగా ఉంటది అని చెప్పి. అండ్ ఎవరైతే అంటే వాళ్ళ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సో, ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీని మీద చాలా వరకు కూడా యాక్షన్స్ తీసుకుంటుంది. అండ్ అమెరికన్స్‌కి చాలా వరకు సేఫ్టీ ముఖ్యము. అండ్ అమెరికన్స్ రోడ్ల మీద ప్రశాంతంగా తిరగాలి అంటే ఈ రెక్లెస్ డ్రైవింగ్ ఏదైతే ఉందో దానిని చాలా వరకు కూడా అరికట్టాలి అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో న్యూస్‌లో యూఎస్ఏలో చాలా కూడా చదువుతూ ఉన్నాము. అంటే రోడ్ల మీద సరిగ్గా డ్రైవింగ్ చేయకపోవడం, ఎక్కువగా హారన్స్ కొడుతూ ఉన్నారంట. ఎస్పెషల్లీ ఇండియన్స్ ఉన్నటువంటి చోట హారన్ సౌండ్స్ ఎక్కువగా వస్తున్నాయనేది కూడా మనం వింటూ ఉన్నాం. సరే అంటే ఇది ఇండియన్స్‌ని బేస్ చేసుకొని అని చెప్పలేం కానీ యాజ్ యూజువల్ ఈ మధ్య కాలంలో అయితే కొంచెం ఎక్కువ రెక్లెస్ డ్రైవింగ్ ఉన్నది అని చెప్పి. అండ్ అసలు వాళ్ళకి ఎలా తెలుస్తది అంటే ఇప్పుడు మొత్తం కూడా ఏఐ అయింది. సెంట్రలైజ్డ్ సిస్టమ్ అయిపోయింది. అండ్ ఫస్ట్ మన యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. అది ఎఫ్‌బిఐ డేటాకి వెళ్ళిపోతది. అండ్ ఆ తర్వాత నుంచి యూఎస్‌సిఎస్‌టి అలా మొత్తం కూడా ఇప్పుడు అంతా కూడా డేటా అనేది షేర్ అవుతూ ఉంది కాబట్టి, సో, మన మీద ఏదైనా ఇలాంటిది ఉన్నదైతే అది వెంటనే యూఎస్‌సిఎస్‌టి చేరి మన యొక్క వీసాస్‌ని రివోక్ చేయడం అలాంటివైతే చేస్తారు అని చెప్పి. అండ్ ఇదే కాకుండా సీబీపీ ఆఫీసర్‌లకి వాళ్ళకి కూడా డేటాని షేర్ చేసి ఫ్యూచర్‌లో అంటే యూఎస్‌ఏ బయటికెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఇలాంటి టైంలో కూడా యాక్షన్స్ అయితే తీసుకుంటారు. ఈ రెక్లెస్ డ్రైవింగ్ మీద అని చెప్పి. అంటే ఒకవేళ అది చిన్నదైతే పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేకపోవచ్చు. బట్ అది గనక కొంచెం మేజర్ అయినా కానియండి, లేకపోతే ఒక రెడ్ ఫ్లాగ్ లాగా అలాంటిది మిగిలిపోతే మాత్రం చాలా వరకు ఇక ముందు నుంచి యాక్షన్స్ తీసుకుంటారు అని. బట్ ఇది నాకు చాలా 1 వీక్ నుంచి చెప్పాలి అనుకుంటున్న న్యూస్ నేను డైలీ మర్చిపోతూ ఉన్నాను ఈ వీడియో గురించి. అండ్ యూఎస్ఏలో మనకి డ్రైవింగ్ రూల్స్ అనేది అండ్ సిస్టమ్ అంతా డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఏరియాని బట్టి ఒక విధంగా ఉంటది. స్టేట్‌కి డిఫరెంట్‌గా ఉంటది. సో, తప్పకుండా ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటది? అండ్ ఆ స్టేట్ లోపల రూల్స్ ఎలా ఉంటది? అండ్ స్పీడ్ లిమిట్ ఎంత మెయింటైన్ చేయాలి? అంటే ఒక్కొక్క ఏరియాలో స్పీడ్ లిమిట్ అంతా డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి తప్పకుండా మనం దాన్ని కూడా ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నటువంటి స్టేట్ అంటే ఇల్లినాయిస్ అనుకోండి. ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మనం ఎళ్ళేటటువంటి స్పీడ్ లిమిట్ కంటే కూడా ఒక 35 మైల్ పర్ అవర్ ఎక్స్ట్రాగా వెళ్తే దానికి ఒక రకంగా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 35 వెళ్ళాల్సిన చోట 55, 60 అలా ఎళ్ళామనుకోండి ఒక 6 మంత్స్ జైలు శిక్ష. అండ్ అంతకంటే ఎక్కువగా వెళ్ళాము అని అనుకోండి ఒక 1 ఇయర్ జైలు శిక్ష అని చెప్పేసి ఇలా ఉంటది. అండ్ కొన్ని చోట్లల్లో కొన్ని స్టేట్‌లలో ఏంటంటే అంత స్పీడ్ లిమిట్ గంట వెళ్తే అది క్రిమినల్ రికార్డ్ కిందకి కూడా వస్తది. సో, అందువలన మనం ఏ స్టేట్‌లో రూల్స్ ఎలా ఉంటాయి అండ్ అది కూడా మనం తప్పకుండా చూసుకోవాలి. అండ్ స్కూల్ జోన్ దగ్గర అయితే చాలా వరకు కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, స్కూల్ జోన్ దగ్గర మాత్రం చాలా
ఇంకా యూఎస్ఏలో పిల్లలకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ చాలా వరకు బావుంటది కాబట్టి. అండ్ డ్రైవింగ్ విషయంలో సివిల్ ఉంటది. అండ్ క్రిమినల్ రికార్డ్స్ 2 ఉంటాయి. సివిల్ అనుకోండి పెద్దగా అంత ప్రాబ్లమ్ ఉండదు. బట్ క్రిమినల్ అని అనుకోండి అది చాలా వరకు కూడా ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో వెళ్ళాల్సిన లిమిట్ కంటే చాలా స్లోగా వెళ్ళినా కూడా ప్రాబ్లమే. అలా వెళ్ళి ఈ మధ్యలోనే ఇండియన్స్ చనిపోయారు. ఒక అమ్మాయి తెలంగాణకు చెందిన అమ్మాయి. వాళ్ళు ముందు కారు స్లోగా వస్తుందని చెప్పేసి వీళ్ళు స్లోగా వస్తున్నారంట. అండ్ బ్యాక్ వచ్చేటటువంటి కారు వాళ్ళ యొక్క స్పీడ్ లిమిట్‌ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. సో, వాళ్ళు డాష్ చేయడం వలన చనిపోయారు. సో, ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి సో, స్పీడ్ లిమిట్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలి. నాకు హైవేల మీద డ్రైవింగ్ అంటే చాలా వరకు భయమేస్తది యూఎస్ఏలో. అంటే అంత స్పీడ్ లిమిట్ మనం మెయింటైన్ చేయలేము అనిపిస్తది. హెడేక్ వచ్చినట్లు అనిపిస్తది. బట్ నార్మల్‌గా మనము లోకల్‌లో మన వర్క్‌కి అంత వరకు ఓకే గాని, ఎంతైనా కూడా యూఎస్ఏలో డ్రైవింగ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తది. కంపేరేటివ్‌లీ ఇండియాతో కంపేర్ చేస్తే. చాలామంది అమెరికన్స్ కూడా అంటారు నాతో. అంటే మీరు ఎలా డ్రైవ్ చేస్తారు ఇండియాలో భయమేయదా? అంటే హారన్ సౌండ్స్ ఎక్కువగా వింటూ ఉంటారు కదా మీరు. అంటే వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉంటారు. అమెరికన్స్ మాకు పరిచయం ఉన్నవాళ్ళు. అండ్ అక్కడ ఆ ట్రాఫిక్‌ని జూసి అంటే వెళ్ళే వేలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్తూ ఉంటాం కదా అక్కడ. అవి జూసి మీరెలా డ్రైవ్ చేస్తారు భయమేయదా? అసలు మేమైతే ఇలా ఉంటే డ్రైవ్ చేయలేము అని జెప్పి. ఎందుకంటే యూఎస్ఏలో నువ్వు రూల్స్ ఫాలో అవుతే కళ్ళు మూసుకొని కూడా డ్రైవింగ్ చేయగలవు. అందుకోసమే కదా టెస్లా అలాంటివి ఇక్కడున్నాయి. మనకి ఇండియాలో టెస్లా అవొస్తే వర్కౌట్ అవ్వదు. సో, ఇక్కడేంటి అంటే అంత ఈజీగా ఉంటది డ్రైవింగ్. బట్ ఈ యాక్సిడెంట్స్ అవ్వవా అంటే అవుతూనే ఉంటాయి. చనిపోతూనే ఉంటారు. అది వేరే విషయం లెండి కానీ, ఎంతైనా కూడా ప్రాబబిలిటీస్ ప్రకారం చూస్తే యూఎస్ఏలో డ్రైవింగ్ అనేది మనకి ఈజీగా అనిపిస్తది. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఆహ్, రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు. రూల్స్ ఫాలో అవ్వడం అనేది ఇంక వాళ్ళకి అలవాటయిపోయిందది. అది ఎవరో పెడితేనో, ఎవరో చెప్తేనే అయ్యేది కాదు. ఇంకా వాళ్ళకి జీన్స్‌లోనే అలా అలవాటయిపోయింది కాబట్టి, కంప్లీట్‌గా వాళ్ళు 90% పీపుల్ మంచిగా రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు. మనం ఇండియాలో అయితే అసలు నేషనల్ హైవే మీదనే రాంగ్ రూట్‌లో వెళ్తూ ఉంటారు. అబ్బో! ఇంక వీళ్ళు యూఎస్ఏలోనే పుట్టినట్లుగా మాట్లాడుతున్నారంటారు కొంతమంది. యూఎస్ఏలో పుట్టాల్సిన అవసరం లేదండి ఏదైనా చెప్పాలి అనంటే. మనం ఒక 5-6 మంత్స్ అట్‌లీస్ట్ ఒక 5 మంత్స్ ఒక మంచి లొకాలిటీకి అలవాటు పడిన తర్వాత ఆటోమేటిక్‌గా అది అలవాటైపోతది. అంటే ఓకే. ఇక్కడ ఇలా ఉంది కదా! అని అనిపిస్తది. సో, అక్కడే పుట్టాల్సిన అవసరం లేదు. ఒక రూల్స్ గురించి చెప్పాలి అనంటే. గ్రీన్ కార్డ్ వాళ్ళకి వీసా రివోక్ అవ్వడం అలాంటివి ఉండదు కానియండి. ఎంట్రీ ఈ టైం లోపల, ఆ టైం లోపల ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ నేనే చెప్పాను ఒకసారి వీడియో లోపల అండ్ ఇండియన్సే వచ్చేటప్పుడు వాళ్ళకి డీయూఐయో, డీడబ్ల్యూఐయో సంథింగ్ ఏదో ఉన్నదంట కేస్ ఎప్పుడో. అది ఆల్రెడీ ఎప్పుడో అయిపోయిందంట. బట్ అయినా కూడా వాళ్ళు యూఎస్ఏలోకి రానివ్వలేదు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అని చెప్పి ఒక 1 ఇయర్ బ్యాక్ ఆ న్యూస్. సో, అంతే ఒకసారి మనకి ఏదైనా అలాంటిది ఒక రెడ్ ఫ్లాగ్ పడినా కానియండి, అలాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి రెక్లెస్ డ్రైవింగ్ అలాంటివి చాలా వరకు మానుకోవాలి. అండ్ ఈ మధ్యలో వచ్చినటువంటి స్టూడెంట్స్ కానియండి, వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ దగ్గర అలాంటివి ఒకటి 2 చూసాను నేను. బట్ ఓకే. అంటే కొత్తగా వచ్చుంటారు కదా! అని అనిపించింది. సో, రెక్లెస్ డ్రైవింగ్ అనేది వాళ్ళకే కాకుండా పాపం పక్కన ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు ఇబ్బంది ఏర్పడుతూ ఉంటది. అండ్ యూఎస్ఏలో ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిందంటే ఇంకా ఆ హాస్పిటల్ ఖర్చుతో పాటు మళ్ళీ కారుకి అయ్యేటటువంటి ఖర్చు. ఇంకా అది కూడా దారుణంగా ఉంటది ఇక్కడ. అసలు బట్ ఇక్కడ ఇన్స్యూరెన్స్ వాళ్ళు బానే అలర్ట్‌గానే ఉంటారులెండి. మనకి పర్లేదు బానే మనీ వస్తాయి. అంటే ఏదైనా ఎవరి వైపు తప్పుంది అని చెప్పేసి. అందుకోసమే డాష్ క్యామ్ అలాంటివుండాలి. సో, అవుంటే ఏంటంటే ఎవరిది మిస్టేక్ అనేది తెలుస్తది. సో, దానిని బట్టి ఈజీగానే మనకి ఇన్స్యూరెన్స్ అలాంటి ఒక ఇండియన్స్‌కి ఎదురైందన్నట్లు ఇది అందువల్లనే చెప్తున్నాను. కారు పాపం చాలా వరకు డ్యామేజ్ అయింది. లక్కీలీ వాళ్ళకి ఎవరికీ ఏమీ అవ్వలేదు. బట్ ఆ తర్వాత వేరే వాళ్ళదే అంటే ఆపోజిట్ పర్సన్‌దే మిస్టేక్ అని చెప్పి, ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి మనీ వచ్చాయి. ఎందుకంటే యూఎస్ఏలో అది కూడా చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు చిన్న ఏసీ రిపేర్ వస్తేనే నియర్ బై $2000 వరకు అయ్యింది. ఇంకా కూడా ఆ ఏసీ ప్రాపర్‌గా రిపేర్ అవ్వలేదు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 2,00,000 వరకు. ఇక్కడ మనం సెకండ్ హ్యాండ్ కార్‌లే మనకి 6,00,000, 7,00,000 అలా ఉంటాయి గదా! సో, నేను ఇండియాకి మార్చి చెప్తున్నాను. అందువలన ఏంటంటే ఏ చిన్న రిపేర్ వచ్చినా కూడా అది చేపియడం అనేది అంత ఈజీ కాదు. చాలా కొంచెం ఎక్స్‌పెన్సివ్. ఏదైనా కూడా ఎక్స్‌పెన్సివ్. అమెరికాలో ఒక మనిషి చేసే పనికి చాలా వరకు కూడా వాల్యూ ఉంటదన్నట్లు. అది ఏ పనైనా కూడా. ఇంకా ఇలాంటివి ఏదైనా కార్ రిపేర్‌లొచ్చినా కానియండి, ఏదైనా యాక్సిడెంట్స్ అయినా అండ్ హాస్పిటల్స్ అయినా కూడా వీటికి చాలా వరకు ఖర్చుంటది కాబట్టి అదో పెద్ద మెంటల్ టెన్షన్ ఉంటది. అండ్ స్పీడింగ్ టికెట్స్ ఇలాంటివి పడ్డాయంటే ఇంకా మళ్ళీ వీసా రివోక్ అని ఇదో పెద్ద మెంటల్ టెన్షన్. ఆల్మోస్ట్ ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.